హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈ రోజు వీడియోలో బోట్ నెక్ కంప్యూటర్ వర్క్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి టోటల్ బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా ఉంది. నేను మొదట ఏమనుకున్నానంటే ఫుల్ బ్లౌజ్ విత్ ప్రిల్స్తో కుడదామని చెప్పేసి మీటర్నర్తో వేయించాను. తర్వాత మళ్ళీ హాఫ్ బ్లౌజ్ కుడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది, గమనించండి. మనకి మామూలుగా అయితే మీటర్ సరిపోతుంది, ఇది వచ్చేసి మీటర్నర్ అనమాట. ఇక్కడ మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే బోట్ నెక్ కదా, నెక్ వెడల్పు అనేది 7.5 ఇంచులు ఉంది. తర్వాత ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే 4 ఇంచులు ఉంది. ఇక్కడ మనకి మొత్తం లెంత్ అనేది ఇక్కడ 15 ఇంచులు అనేది సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనకి బ్యాక్ పార్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి మనకి మధ్యలో ఎలిఫెంట్ సింబల్ అనేది ఉంది. మీకు ఇక్కడ బ్యాక్ ఓపెన్ కావాలనుకున్నట్లయితే సెంటర్లో కట్ చేసి కుట్టుకోండి, లేదు అనుకున్నట్లయితే సైడ్ జిబ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సైడ్ జిబ్ వేస్తున్నాను. సైడ్ జిబ్ వద్దనుకున్న వాళ్ళు మీరు సెంటర్లో కట్ చేసుకొని కరెక్ట్గా సరిపోయేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్కి ఏ విధంగా మెజర్మెంట్ ఉందో బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా మెజర్మెంట్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ హ్యాండ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా రౌండ్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా చిన్నగా సింపుల్గా ఉంది. ఇక్కడ మనకి లెంత్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 6 ఇంచులు ఉంది. చిన్న హ్యాండ్స్, స్మాల్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మీటర్ క్లాత్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. క్లోజ్గా ఉంది మన వైపు, ఓపెన్గా ఉంది ఆపోజిట్ వైపు వేసుకోవాలి. ఈ కింద ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి నేను లెవెలింగ్ కోసము మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొలతలు ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 15 ఇంచులు. ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ లెంత్ కూడా 15 ఇంచులు. ఇక ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎలాంటి షేప్ బెల్ట్ అనేది అదే విధంగా ప్రిన్స్ కట్ కూడా ఏమీ వేయడం లేదు, నార్మల్గా డాట్స్ అనేవి వేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి మెజర్మెంట్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి ఇక్కడ 7 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇక మీరు జాగ్రత్తగా గమనించండి, 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది ఇక్కడ నేను 3.25 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. అంటే 3.5కి ఎక్కువ, 4 ఇంచులకి తక్కువ అన్నమాట. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది ఇక్కడ నేను 4 ఇంచులనే తీసుకుంటున్నాను. మనకి పైన ఒక ఖర్చు అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే 4.5 ఇంచులు అనమాట. మీకు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది జస్ట్ ఇక్కడ మీకు తెలియడానికి మాత్రమే నెక్ మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ ఇది నెక్కునైతే కటింగ్ అనేది చేయట్లేదు, మీకు తెలియడానికి ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మనం చంక భాగం తీసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ నెక్ ఎంత తీసుకుంటామో చంక భాగం కూడా అంతే తీసుకోవాలి, అంటే 7 ఇంచులు అనమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 2 వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 34 ఇంచులు, అంటే 4 భాగాలుగా చేస్తే 8.5, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే 10.5 ఇంచులు అనమాట. ఇలా తర్వాత ఇక్కడ కింద కూడా 10.5 ఇంచులు, ఎందుకంటే మనకి డాట్ అనేది వేసుకుంటాం కాబట్టి కింద కూడా 10.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు అనేది. తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ భాగం దగ్గర ఇక్కడ చూడండి 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కింద మనకి షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి షోల్డర్ భాగం అనేది జారిపోకుండా ఈ కింది భాగాన ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపు కనుక్కొని షోల్డర్ భాగం నుంచి కిందికి ఇలా లైన్ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి చంక రౌండ్ భాగం తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టాను. అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ భాగం మాత్రం 1 ఇంచ్ రావాలి, మీకు అది కట్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత ఇక్కడ డాట్స్ కోసము క్లోజ్గా ఉన్న వైపు 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుని ఫిల్ట్ యొక్క పొడవు అనేది 5.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా 2 వైపులా 1 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. మీరు కావాలంటే ప్రిన్స్ కట్ కూడా వేసుకోవచ్చు. ఇక నార్మల్గా డాట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి సెంటర్లో కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలంటే షేప్ కోసం అన్నమాట. ఇలా 1 ఇంచు పైకి తీసుకోవాలి. ఈ బోట్ నెక్కి ఎలాంటి షేప్ బెల్ట్ అనేది ఉండదు, ప్రిన్స్ కట్ మాత్రం మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నాను కదా, కాబట్టి మళ్ళీ ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట. చూడండి, ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఒకేసారి కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇలా కట్ చేసుకుంటే క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేస్తే ఇక్కడ మీకు స్మాల్ హ్యాండ్స్ వస్తాయి. ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ కావాలంటే రావన్నమాట. కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి.
ఇక్కడ సైడ్ జిప్ అనేది చెప్పాను కదా, ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఓపెన్ భాగం ఉంది చూసారా, అయితే ఈ ఓపెన్ భాగం వచ్చింది కదా, రెండింటి జాయింట్ చేసుకుంటే అది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కావాలంటే బ్యాక్ ఓపెన్ కూడా ఉంచుకోవచ్చు. వర్క్ ఉంది కాబట్టి బ్యాక్ ఓపెన్ అనేది ఇవ్వట్లేదు, సైడ్ జిప్ అనేది వేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ భాగం ఉంది కాబట్టి రెండు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ని వేసుకుని యాస్టేజ్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్ అనమాట. ఈ చంక భాగం దగ్గర మాత్రం 1/2 ఇంచ్ పైకి అనుకోవాలి, బ్యాక్ పార్ట్ కాబట్టి. ఈ కింది భాగాన్ని స్ట్రైట్గా తీసుకోవాలి. మనం షేప్ కోసం ఒక 1 ఇంచ్ పైకి అనుకున్నాం కదా, ఈ సెంటర్ పార్ట్లో బ్యాక్ పార్ట్కి మాత్రం స్ట్రైట్గా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి మనకి కింది భాగము బ్యాక్ పార్ట్ అన్నమాట. చూడండి ఇలా 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను. ఇలా మనము ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి మిగిలిన క్లాత్, ఇది డబల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ తిరిగి డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 8 ఇంచులు ఉంది. అలా కాకుండా మనకి ఒకవైపు మాత్రమే జాయింట్ పడాలంటే చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు కదా, అందులో 1.5 ఇంచు తీసేయాలి, అంటే 7 ఇంచులు అనమాట. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 9 ఇంచులు. ఇక్కడ మనకి 9 ఇంచులు అనేది రావాలి. ఇలా జాయింట్ అనేది ఒకవైపు మాత్రమే రావడానికి ఇలా ఫోల్డింగ్ అనేది వేస్తాను. ఇక్కడ మనకి 9 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది హ్యాండ్కి. తర్వాత లెవెలింగ్ కోసం మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను, వర్క్ అనేది చిన్నగా ఉంది కదా. ఇక్కడ మనకి 6 ఇంచులు, మనకి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే 7 ఇంచులు అనమాట. అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత ఎంత వస్తుందంటే 6 ఇంచులు వస్తుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగము 2 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కర్వ్ భాగం తీసుకోవాలి, ఇది 2.5 ఇంచులు. దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ తీసుకోవాలి. మీకు చెప్పాను కదా మిడిల్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు అని చెప్పేసి. ఇప్పుడు మనం 7 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మనకి మిడిల్ లూజ్. ఈ కింద ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు అనమాట, ఇది మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. ఎక్స్ట్రా ఖర్చు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి చూడండి ఇలా కర్వ్ భాగం తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మళ్ళీ లోపలికి తీసుకోవాలి. అది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అన్నమాట. మనం ఎప్పుడు కానీ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది. ఇక్కడ మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా సెంటర్ పాయింట్ ఇలా చిన్నగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే జాయింట్ పడుతుంది కదా హ్యాండ్ భాగానికి, మనకి కరెక్ట్గా తెలియాలన్నమాట. చూడండి జాయింట్ అనేది ఏ విధంగా వేయాలి అంటే ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని చూడండి ఇలా మనకు ఒకవైపు మాత్రమే జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇలా చూసుకుని ఒక ఖర్చు లెవెల్ ఎక్స్ట్రా తీసుకోవాలి జాయింట్ వేసుకుంటాం కాబట్టి. ఇలా దీని చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ నడుం పట్టి భాగానికి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం హ్యాండ్ భాగాలు కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి నడుం పట్టి భాగం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి, కానీ డబల్ ఫోల్డ్ వేసాను మెయిన్ క్లాత్ని. ఈ నెక్ భాగం దగ్గర ఇక్కడ 2 కరెక్ట్గా ఉండాలి, పైన కింద అటు ఇటు కాకుండా చూసుకోవాలి. మీరు కావాలంటే ఒక పిన్ కూడా పెట్టుకోండి, సేఫ్టీ పిన్ అనేది కరెక్ట్గా రావాలి, నెక్ అనేది అటు ఇటు రావద్దన్నమాట. ఇది ఒరిజినల్ కొలత కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకొని చూసుకోండి, కరెక్ట్గా చూసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అని పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సేఫ్టీకి, మరీ ఆడికాడికి కాకుండా ఒక 1/2 ఇంచ్ సేఫ్టీగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే ఇక్కడ జాయింట్ చేయాలి కదా, ఓపెన్ భాగం ఉంది కదా, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, దాన్ని సరి చూసుకోండి. ఇది ఒరిజినల్ కొలత ఒక 1/2 ఇంచ్ పైకి అన్నమాట. ఇలా చూసుకోవాలి, చూసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ అనేది ఎక్కువ చెప్పాను కదా, ఫుల్ బ్లౌజ్ కోసం ఫ్రిల్స్ కోసం వేయించని చెప్పేసి, మామూలుగా అయితే 1 మీటర్ సరిపోతుంది. ఇలా 2 హ్యాండ్ భాగాలు సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇది సెంటర్ పాయింట్ అన్నమాట, ఇలా పెట్టేసుకోవాలి. స్మాల్ హ్యాండ్స్ అని చెప్పాను కదా,
మన లైనింగ్ భాగాలు తీసుకొని సెంటర్ పాయింట్ ఇలా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కరెక్ట్గా పైకి కిందికి సమానంగా వచ్చే విధంగా సెంటర్ పాయింట్ సమానంగా వచ్చే విధంగా చూసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఒక 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు కిందికి అనమాట. చూడండి ఇలా చూసారా, మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది. కదా. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ భాగము, ఫ్రంట్ పార్ట్ భాగము, తర్వాత హ్యాండ్స్ భాగాలు. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.